ఎంజీరావు గారు, ఈరోజు జరగాల్సిన ఇరాన్ అండ్ అమెరికా అణు ఒప్పంద చర్చలు కొనసాగుతాయా? ఒకవేళ అది జరగకపోతే కారణం ఏంటి? ఆ పాపం ఎవరిది? పరిణామాలు ఎలా ఉంటాయి? ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను, పాపం ట్రంప్దే అవుతుంది. ఈరోజు జరగవలసిన ఈరోజు జరగవలసిన డిస్కషన్ ఒమన్ రాజధాని మస్కట్లో 6వ రౌండు షెడ్యూల్ టు బి హ్యాపెన్ అనమాట. ఈరోజు జరగవలసి ఉంది డిస్కషన్స్. దీనికి జరుగుతాయా లేదా అనేది నీలి నీడలు అలముకున్నాయి. ఎందుకు? ఇరానియన్ అక్కడ ఫారిన్ మినిస్టర్ నిన్న ఒకటే చెప్పారు, బగ్షి గారు. అసలు ఇజ్రాయెల్ వచ్చేసి మా అణు కార్యక్రమం మీద, మా అణు ఈ రియాక్టర్ మీద అటాక్ చేసిన తర్వాత ఇంకా న్యూక్లియర్ డిస్కషన్లో అర్థం ఏముంది అని ఆయన క్వశ్చన్ చేశారు. అంటే మేము డిస్కషన్స్కి అటెండ్ అమ్మని. అటువైపు ట్రంప్ డిస్కషన్కి రండి, డిస్కషన్ చేద్దాం అనలే. రగిలిపోతున్న ఒక దేశాన్ని, హర్ట్ అయిన ఒక దేశాన్ని బెదిరించారు. ఆయన ఎలా బెదిరిస్తున్నాడంటే, ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే ఒక డిప్లొమాటిక్గా లేవు. ఒక సైనికుడు అన్నట్టు ఇంకో సైనికుడిని రెచ్చగొట్టినట్టు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మీకు ఇంకా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు అణు డిస్కషన్కి రండి ఒమన్లో, ఏది మస్కట్లో, లేదా మీకు ఉన్నాయి కూడా కోల్పోతారు, మీరే బతుకుంటారని చెప్పారు ట్రంప్. దానికి ఖైమని రియాక్ట్ అయిపోయారు. సరే చూద్దాం అన్నట్టు. అంటే ఏంటి? ఈరోజు జరగవలసిన డిస్కషన్స్, 6వ రౌండ్ డిస్కషన్ జరిగే అవకాశాలు లేవు. అవి జరిగినా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి? ఇంకా అణు కార్యక్రమం మీద అటాక్ చేసిన తర్వాత బ్రూట్ ఫోర్స్ ఉపయోగించేసిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి? నువ్వు నేను డిస్కస్ చేస్తాం, మళ్ళీ వెనకాల రెచ్చగొట్టి ఇజ్రాయెల్ ద్వారా నువ్వు బాంబులు వేపిస్తావు, నీతో మేము డిస్కషన్ చేయడం ఏంటి అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ట్రంప్ డిస్కషన్ చేస్తూనే ట్రంప్ ఆ విదేశాంగ మంత్రి మార్క్ రూబే అంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇజ్రాయెలే దాడి చేసింది అంటారు. మళ్ళీ ట్రంప్ ఏమంటారు విలేకరుల సమావేశంలో వైట్ హౌస్లో, లేదు ఇజ్రాయెల్ రక్షణకి నేను ఎంతైనా వెళ్తాను, నేను ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పంపిస్తున్నా అని. ఈ పెట్రోయిటిక్ మిసైల్ సిస్టమ్ PAC-3 అనేది ఏంటి? ఇజ్రాయెల్ని జెరూసలేం రక్షిస్తుంది ఎక్కడ ఐరన్ డోమ్ ఫెయిల్ అవుతాయి. అంటే ఏంటి? ట్రంప్ ఒక పక్కన అటాక్ చేస్తూ పీస్ డిస్కషన్ రమ్మంటే వేరే దేశం ఎలా వస్తుంది? కాబట్టి ఈ పాపం ఎవరిదంటే ట్రంప్ది. ఇప్పుడు న్యూక్లియర్ డిస్కషన్ ఒకసారి ఆపేశారు ఆయన, మళ్ళీ ఇంకోసారి ఒప్పందం చేస్తే మళ్ళీ వెనక్కి వస్తారు. ఇరాన్ ఇక్కడ గమనించాలి, ఇరాన్ ఖైమేని అంతర్జాతీయ ఆంక్షల నుంచి బయటకు వచ్చి, అమెరికా ఆంక్షల నుంచి బయటకు వచ్చి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లింక్ చేసి అభివృద్ధికి వెళ్దాము అని అంతకుముందు ఒబామాతో ఎన్నో సంవత్సరాలు డిస్కషన్ చేసి యూరోప్ యూనియన్ మీడియేటంగా ఉంటే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని ట్రంప్ 2018లో అధికారంలోకి వచ్చి దాన్ని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ మనం చేసుకుందామంటే ఎవరు నమ్ముతారు? మళ్ళీ దాడులు చేస్తూ మిమ్మల్ని చంపేస్తాం, ఖైమాని గారు మీరు రిజైన్ చేసేస్తాం అని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ దాని లక్ష్యం కూడా ఇజ్రాయెల్ ఖైమానీని మొత్తం పదవిచ్యుతి చేయడం, ఒకప్పుడు సద్దాం హుస్సేన్ లాగా. ఇంత పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు జరగవలసిన ఈ న్యూక్లియర్ 6వ రౌండు న్యూక్లియర్ డిస్కషన్స్ బిట్వీన్ అమెరికా మధ్య ఇరాన్ మధ్య జరగవు అనేది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ జరిగినా ఏదో తూతూ మంత్రంగా అయితే ఇరాన్ అయితే అటెండ్ అవ్వదన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది.